వినో 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 వినోద భారతి. సమగ్ర కుల ఆధారిత డేటాను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా 21వ తేదీ మంగళవారం తెనాలి పట్టణంలోని రామకృష్ణ కళాక్షేత్రంలో కుల గణనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి కె శ్రీదేవి, తెనాలి మున్సిపల్ కమిషనర్ యశ్వంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ తేదీ మంగళవారం తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్లో అన్న వితరణ ప్రసాద కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వారి సతీమణి మాధవి గారుల పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 21వ తేదీ నాటికి 450 రోజులు కావస్తుంది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య బాలరాముని పూజా అక్షింతలు తెనాలికి వస్తున్న సందర్భంగా నవంబర్ 22వ తేదీ బుధవారం సాయంత్రం తెనాలి పట్టణం 4 గంటలకి శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గాడిబావి సెంటర్ వద్ద నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. నగదు బదిలీ పథకం అమలుకు సంబంధించి 21వ తేదీ మంగళవారం తెనాలి పట్టణంలో పెరుగు మార్కెట్ వద్ద గల సచివాలయంలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అవగాహన కల్పించే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తదితర ప్రముఖులు హాజరైనారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అంటేనే శివాలయాల్లో అభిషేకాలు, అలాగే వన సమారాధన కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వన సమారాధన అంటే ఆరోగ్యవంతమైన ఒక పవిత్రమైన కార్యక్రమం. చాలామంది వన సమారాధన కార్యక్రమాలని తోటల్లో, అరటి తోటల్లో, పొలాల్లో, అలాగే దేవాలయాల్లో, మరికొంతమంది అయితే నదీ ఒడ్డున తీరాల్లో కూడా ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సామూహికంగా అందరూ కూడా ఆటపాటలతో అలరిస్తూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గడుపుతారు. అయితే మన తెలుగు ప్రముఖ చలనచిత్ర కవి ఆరుద్ర గారి కళ నుండి జాలువారినటువంటి వన సమారాధనకు సంబంధించిన ఒక పాటలైన తీరు, అవి పెళ్లి పుస్తకంలో చోటు చేసుకున్న వైనం, తెలుగువారిని అలరించిన విధానం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని ఆనందించండి. ఈ వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం. మసాలా గారెలో మామ, జిలేబీ బాదుషా, సమోసా తీసుకో దాదా, పొటాటో చిప్స్ తో నా మిఠాయి ఖావురే, పకోటి తిందువా, మలాయి పెరుగిది మామ, టొమాటో చట్నీతో దాదా, పసందు పూర్ణము భూరి, నంజుకో కారపూసా, అరిసెలు బూరెలు వడలు, ఆబడ్డ బోండలు కజ్జికాయలు, కరకరలాడు జంతికలు, కమ్మని గుమ్మను నేతి చిప్సులు, కర్రమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు, ఫిష్ కబాబులు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ కర్రముగ నోరు ఊరగల కారపు పచ్చడి, తీపి జాంగిరి, పరత్వర సర్వు చేయవలే, తైతకలాడగ బిక్కు నిక్కులో, తైతక 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 తై 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 తై. తెనాలిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో నవంబర్ 26వ తేదీ ఆదివారం తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఆర్యవైశ్య సంఘీయులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు భాస్కర్ శ్రీనివాసరావు, అధ్యక్షులు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, తెనాలి.